ఫస్ట్ బ్రేకింగ్ చూస్తే పులివెందులు చేరుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి కాసేపట్లో ఉదయం 10 గంటలకు సిఎస్ఐ గ్రౌండ్స్ లో బహిరంగ సభలో ఆయన ప్రసంగించబోతున్నారు. ఆ తర్వాత నామినేషన్ కూడా దాఖలు చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ రోజంతా కూడా పులివెందులలో పలు కార్యక్రమాలతో జగన్ బిజీగా ఉండబోతున్నారు. ఆర్ఓ కార్యాలయంలో ఆయన నామినేషన్ వేస్తారు. పులివెందుల నుంచి మా ప్రతినిధి సుధీర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. సుధీర్, ఇప్పటికే పులివెందులు చేరుకున్నట్టుగా తెలుస్తోంది జగన్. సో మరి కాసేపట్లో జరగబోయే సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఆల్రెడీ జగన్ పులివెందులు చేరుకున్నారు. బాగ్రాపురంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కి చేరుకొని సభా ప్రాంగణాన్ని దగ్గర కూడా బయలుదేరారు. సిఎస్ఐ చర్చి కాంపౌండ్ లో ఏర్పాటు చేసిన సభకు సీఎం జగన్ రాబోతా ఉన్నారు. అనంతరం ఇక్కడ నుంచి సభ అయిపోయిన తర్వాత ఆర్ఓ కార్యాలయంకి, ఇక్కడ పులివెందుల్లోని మినీ సెక్రటేరియట్ లో ఏర్పాటు చేసిన ఆర్ఓ కార్యాలయానికి వెళ్లి తన రెండవ సెట్ నామినేషన్ పత్రాలను సీఎం జగన్ దాఖలు చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ దాదాపు గంట సేపు మీటింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడంతా కూడా పులివెందులకు సంబంధించిన అభివృద్ధి గానీ, ఏ విధంగా పులివెందులను అభివృద్ధి చేశాము, ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు పులివెందుల్లో చేపట్టాము, గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రి కానీ, అలాగే ఔటర్ రింగ్ రోడ్డు కానీ, ఇవన్నీ కూడా పులివెందుల ప్రజలకి అభివృద్ధి ఏ విధంగా చేశామనే దాని మీద ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడబోతా ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఇక్కడికి సీఎం జగన్ రాబోతున్న నేపథ్యంలో మొత్తం అంతా కూడా గ్రౌండ్ అంతా కూడా ఫుల్ అయిపోయింది. మొత్తం పులివెందులకు సంబంధించిన ప్రజానికం అంతా కూడా ఈ సీఎం జగన్ సభకు రావడం జరిగింది. అంతేకాకుండా కడప జిల్లాలోని ముఖ్య నేతలంతా కూడా ఇక్కడికి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఇప్పటికే సభను ఉద్దేశించి జిల్లా అధ్యక్షుడు కూడా మాట్లాడటం జరుగుతోంది. ముఖ్య నేతలంతా కూడా సభా వేదిక మీద కూర్చునే విధంగా ఏర్పాట్లు అయితే జరిగింది. కడప జిల్లాలోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన నేతలంతా కూడా ఈ సభలో పాల్గొనబోతున్నారు. అంతేకాకుండా కడప జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఈ సభలో పాల్గొని సీఎం జగన్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. భారీ ర్యాలీతో ఇక్కడ నుంచి సీఎం జగన్ తన నామినేషన్ వేయడానికి వెళ్ళనున్నారు. రైట్ సుధీర్. సో ఈ 10 గంటలకు పులివెందుల సిఎస్ఐ గ్రౌండ్స్ లో సీఎం జగన్ భారీ బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు. ఆ తర్వాత ఆయన తన నామినేషన్ దాఖలు చేస్తారు. ఆర్ఓ కార్యాలయంలో జగన్ నామినేషన్ వేసేందుకు సిఎస్ఐ గ్రౌండ్స్ లో సభ ముగిసిన వెంటనే వెళ్తారు.